హైదరాబాద్ అల్వాల్లో డీసీఎం వ్యాన్ బీభత్సాన్ని సృష్టించింది. అదుపు తప్పి స్కూల్ విద్యార్థులపైకి డీసీఎం దూసుకు వెళ్లింది. ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా అతని తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. సూపర్ మార్కెట్కు సరుకులతో వచ్చిన డీసీఎం ఒక్కసారిగా దూసుకొచ్చింది. అదే సమయంలో తల్లితో పాటు నడుచుకుంటూ వెళుతున్న తిరుపాల్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. నడుచుకుంటూ వస్తున్నామన్నా, వస్తుంటే అది రిలయన్స్ వ్యాన్ వచ్చేసి గుద్దేసింది నా కొడుకుని. న్యాయం కావాలి, నా కొడుకు ప్రాణం కావాలి. ఇప్పుడు ధర్నా చేస్తా. నేను ఒక పేదదాన్ని, నా కొడుకు కోసం నేను ధర్నా చేస్తా. ఆడపోయి నా ప్రాణం తీసుకుంటా, ఆడనే పోయి